శీతలం ఇదివరకు ఇది రెండో శ్లోకం. అన్నవారం ప్రకాశానందమూర్తి అనేటటువంటి కలిసి అయ్యింది. ఈరోజు రెండవ వ్యాఖ్యాన శ్లోక విశేష వివరణలో సత్యానందముడు అనగా గురు పరమాత్మ సత్యస్వరూపుడని ఆనందరూపుడని చెప్పదగింది. ఏలనగా నిత్యము సత్యము అయినదే సత్పదార్థం. గురు పరమాత్మయే సత్యానంద స్వరూపుడు లేక సచ్చిదానంద స్వరూపుడని చెప్పబడుతున్నాడు. సత్యాసత్యములు నిత్యానిత్యములు ఇత్యాదులన్నీ ద్వంద్వకోటిలో చేరినవి. సత్యమునకు అసత్యము లేక అనృతము, నిత్యమునకు అనిత్యము నశ్వరము ప్రతియోగి శబ్దము. ఏకం అనేకం భవతి, ముందుగా ఒకటి రెండై ఆ పిదపు అనేకమైనది. పరమాత్మ స్వరూపము ద్వంద్వ రూపము ఏక వస్తువును ఒకటి అనే శబ్దము రెండును కానీ అనేకమును కానీ సాపేక్షిక శబ్దమై ఉన్నది. ఒకటిగా నుండి నిసర్గ స్థితిలో అచలమై సత్యమై నిత్యమై ఉన్నప్పుడు దానికి బ్రహ్మము అని పేరు. సంకల్పరూపమైన చలనము కలిగినప్పుడు అదే ఆత్మయై తస్మాత్ ఏతాత్ తదాత్మాన ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయురగ్ని అగ్నిరప అగత్ పృథివీ పృథివ్యాత్ ఔషధభ్యం అన్నం అన్నాత్ పురుష ఇత్యాదిగా అనేకమైనప్పుడు అది అమృత జడ దుఃఖాత్మకములు విశ్వమైనది. ఈ రెండు రూపములు ఆ ఒక్క బ్రహ్మమునే అయి ఉన్నాయి. సత్యము నిత్యము అనేటటువంటి మాటకి అద్వైతులు ఏం చెప్పినారు అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. మరి అద్వైత రహిత సిద్ధాంతపరిచినటువంటి పరిపూర్ణులు ఏమంటుంటారు అంటే ఎప్పుడు బ్రహ్మము సత్యమైతే బ్రహ్మము నుండి ఏర్పడినటువంటి జగత్తు కూడా సత్యంగానే ఉండాలి కదా. బ్రహ్మము సత్యమైనప్పుడు బ్రహ్మం వల్ల ఏర్పడిన జగత్తు కూడా సత్యముగానే ఉండాలి. కానీ అసత్యం ఎట్లయితుంది? ఒకటి సత్యం ఒకటి సత్యమైనటువంటి మాట సరిపోదు. తండ్రి సత్యమైనప్పుడు కొడుకు కూడా సత్యమే. మరి లేదా తండ్రి అసత్యమైతే కొడుకు కూడా అసత్యమే. అట్లనే జగత్తు అనేటువంటి కొడుకు, బ్రహ్మం అనేటువంటిది తండ్రి. ఆ బ్రహ్మము అనే తండ్రి సత్యమని, ఆ తండ్రి వలన ఏర్పడినటువంటి జగత్తు అనే కొడుకు అసత్యం అనేటువంటి మాట సరిపోదు అని అద్వైతులు ఖండనం చేస్తున్నారు. అయితే మరి ఏం వ్యత్యాసం ఉంది వీళ్ళకి వాళ్ళకి అనేటువంటి విచారం చేసి చూస్తే కొందరు సత్యవస్తువు అనేటటువంటిది బ్రహ్మం అని చెప్పినప్పటికైనా దానికి ద్వంద్వ లక్షణాలు ఉండవు అనేటువంటిది ఒక పరిపూర్ణం మాత్రమే అన్నారు. సత్యము ఒకప్పుడు, అసత్యము కూడా ఒకప్పుడు అదే వస్తువునే. ఒకప్పుడు చలనము అదే, ఒకప్పుడు అచలము కూడా అదే అనేటువంటి ద్వంద్వరూపం ఉంది అనే విషయం తెలుసుకొని వారు పరిణామం చెందుకోరుకునేటువంటి స్థితికి బ్రహ్మం అని పేరు. బీజరూపకంగా దాని ఎందే అంకురత దాలిపోయి ఉండినంత వరకు అది వృక్షరూప పరిణామం చెందినంత వరకు అది అచలమే. ఎడబడినా బీజం అడనే ఉంటుంది. మరి పంచభూతాల్లో చేరినప్పుడే దానికి చైతన్యమైన శక్తి వచ్చి అది మొలకెత్తడానికి సాధ్యమవుతుంది. మరి అట్లనే ఈ ఆత్మ అనేటువంటి బ్రహ్మము ఏకోహం భవిష్యం అనేకమని ఒకటి రెండయింది అన్నాడు. రెండు ఏమైంది అంటే తానే జడరూపకంగా తానే చేతన రూపకంగా రెండు రూపములు దానికి. జడచేతనాత్మకంగా పరిణామం చెందింది. దాన్నే మనము చేతనం అనేటువంటి దాన్ని బ్రహ్మం అని, జడం అనేటువంటి దాన్ని విశ్వం అని మనం పిలుస్తున్నాం. ఇప్పుడు పంచభూతాలు అనేటువంటివి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవన్నీ జడ పదార్థాలు అని అంటున్నాం. జడం అంటే స్వయం శక్తి లేదు మంటికి కానీ, జలముకి కానీ, అగ్నికి కానీ, వాయువు ఆకాశములకు కానీ లేవు. జడరూపమైన వస్తువులే. దీనిని పౌరజీవరాచార్య కూడా కలలేని మండలము ఇలా పంచభూతములు అన్నాడు.
అంటే వీడికి తలకాయ లేదు. తలకాయ అంటే చైతన్యం లేదని అర్థం. తలకాయ అంటే చైతన్యం లేదు అని అర్థం. మరి ఆ చైతన్యం అనేటటువంటి ఆ పదార్థమే జడరూపం ఏర్పడినప్పుడు, ఆ వృక్షరూపం ఏర్పడినప్పుడు ఆ బీజమునందు దాగి ఉండేటువంటి అంకురతనే వృక్షం అవుతుంది. కానీ దానికి అంకురం లేకుండా వృక్షం అయ్యేది ఎట్లా సాధ్యమవుతుంది? అట్లనే ఆ బ్రహ్మమునందే ఈ విశ్వమంతా దాగి ఉంది. బీజమునందు వృక్షం దాగినట్ల ఈ విశ్వమంతయు ఆ బ్రహ్మమునందే దాగి ఉంది. దాగి ఉన్నటువంటిది పరిణామం చెందినప్పుడు విశ్వం అనిపించుకునేది. పరిణామం పొందని స్థితిలో అచలం అనిపించుకునేది, బ్రహ్మం అనిపించుకునేది. ఒక వస్తువే, చలనము దానిదే, అచలము దానిదే. దానికి 2 రూపాలు ఉండేవి అని చెప్పి ఆచరణ నిర్ణయించినారు. దానిని సత్యాసత్యములతో కూడుకునేటువంటి పరమాత్మనే కానీ పూర్ణ సత్యమైనటువంటి పరమాత్మ మాత్రం కాదు. ఎందుకు అనేటువంటి మాటని విచారం చేసి చూసినప్పుడు ప్రతి శిష్యుడు కూడా పరమాత్మ స్వరూపం చెందాల మొట్టమొదట. అంటే తన స్వరూపాన్ని తాను, నేను ఎవరు అని ప్రశ్న చేసుకుంటాడు కదా, నీవు ఎవరు నేను అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏమంటే నీవు బ్రహ్మమే అనేటువంటిది సమాధానం. అయితే నేను ఎట్లా బ్రహ్మము అనేటటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ మూల పదార్థాన్ని గురుమూర్తి చూపిస్తాడు. దానినే పరిపూర్ణమని పేరు పెట్టినారు. పరిపూర్ణం ఎట్లు ప్రత్యక్షమగురా చూస్తేనే ఎరక పారిపోరా. ఎరక చేతన స్వరూపుడని నేను కానీ జడ స్వరూపం నేను కాదు అనేటువంటి తన స్వరూపాన్ని తాను తెలుసుకున్నప్పుడు నేను బ్రహ్మమే కానీ నేను అన్యము కాదు అనేటటువంటి అనుభవం వచ్చిన తర్వాత ఏది సత్యం అంటాడు, ఏదో సత్యం అంటాడు. బ్రహ్మం సత్యము, జగత్తు అసత్యమని అంటాడా? నా వలనైనటువంటి జగత్తు నాను, నన్ను నిలిచి జగత్తు లేదు, జగత్తు నిలిచి నేను లేను. అట్లనే నేను నిలిచి ఆత్మ లేదు, ఆత్మ నిలిచి నేను ఉండబోదు. బ్రహ్మాండం నిలిచి బ్రహ్మం ఉండదు, బ్రహ్మంలో ఇప్పుడు బ్రహ్మాండం ఉంటుందా? ఈ రాత్రి పగులు జరుగుతుందా? ఇవన్నీ జరుగుతుండడం అంటే ఆ బ్రహ్మం ఉంది కాబట్టి, ఆ చైతన్య శక్తి ఆ యొక్క జడ పదార్థం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. అట్లనే ఈ జడ రూపమైనటువంటిది పంచభూతాత్మకమైనటువంటి సూర్య చైతన్యంలో కూడా ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఉంది కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు జరుగుతాయి. ఆత్మ లేని నాడు ఇది జడం. అయితే అప్పుడు ఈ జడమును తానే ధారణం చేసుకుంటుంది, ఈ జడమును తానే వదిలిపెడుతుంది అనే విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. దాన్ని ధరించినప్పుడు భరిస్తుంది కూడా. ధారణ ఎప్పుడు చేసిందో భరిస్తుంది. ధరించట, దానికి భరించడం 2 గుణములు సహజంగా ఉండవు జడమునికి. మరి చేతనా శక్తి అనేటువంటి దానికి పుట్టుక లేదు, సావు లేదు అనేటువంటి మాట కూడా చెప్పినారు. సత్య పదార్థము ఎప్పుడు పుట్టలేదు, సావు లేదు అన్నారు. పరిపూర్ణులు అదే మాటని చెప్పినారు, అద్వైతులు కూడా అదే మాటనే అన్నారు. ఆత్మకి మరణం లేదు, జననం లేదు అన్నారు. మాటలు సరిపోయినాయి. మరి అయితే పుట్టింది ఏమిటి అని విచారణ చేస్తే అద్వైతులు మాయా అంటారు. పరమాత్మ మాయ వలన ఇది అయింది కానీ పరమాత్మ వలన కాలేదు, పరమాత్మకు గొత్తే లేదు. ఇది మన అనుభవంలో మనం ఎట్లా చూసుకోవాలప్ప అంటే ఇప్పుడు ఈ గుర్తిరిగే ఈ తెలివి ఉంది కదా, ఇది బ్రహ్మము. ఈ తెలివికి తెలుస్తుంది ఈ శరీరంలో ఏం జరుగుతుందని. ఉంది కదా తెలివి, తెలివికి ఏం తెలియదు. ఎందుకు తెలియదు అంటే దాని పరిణామ రూప మాయనే మనసు. అక్కడేమో పరమాత్మ మాయ అన్నారు. మాయ అంటే ఏమిటి? అక్కడ ఇక్కడ మనసు అయింది, అక్కడ మాయ అయింది. ఆ పరమాత్మతో నా మాయ కొడుకొని వ్యవహారం చేస్తుంది, మానవునితో మనసు కొడుకొని వ్యవహారం చేస్తుంది. ఇది తప్పిపోతే మళ్ళీ దొరకు వస్తు నిశ్చయములు. పరమాత్మ దగ్గర మాయతో కూడుకొని పరమాత్మ ఉండడు, మనస్సుతో కూడుకొని ప్రత్యేగాత్మ ఉండడు. ఎందుకు ప్రత్యేకింపబడినాడు? ఏకోహం భవిష్యం అనేకం అనేటటువంటి సంకల్పం ఏర్పడి నేను ఒక్కడిని అన్నీ కావాలని సంకల్పం చేసినాడు. ఆ సంకల్పము మరి ఎక్కడి నుండి వచ్చింది? అది అంటే బ్రహ్మం నుండే వచ్చింది. ఎందుకు వచ్చింది? దాని ఎందు బీజరూపంగా ఉంది కాబట్టే వచ్చింది. జీవుని ఎందు ఎన్ని షడ్గుణాలు ఉండవో, ఎన్ని మంచి గుణాలు ఉండవో అన్ని గుణాలు ఆ బ్రహ్మం నుండివే.
నీకు స్వతంత్రం నీకు తెచ్చిపెట్టుకునేవి ఏమీ లేవు. అయితే విశ్లేషణ జ్ఞానం అనేటటువంటిది కలిగినప్పుడు లోక కళ్యాణాస్పదకరమైన సర్వమానవ సౌభ్రాతృత్వం నశించినప్పుడు అఖండ ఎరుకగా తాను మారినప్పుడు అంతయు నేనే అన్నాడు. దాన్ని విస్మృతి చెందినప్పుడు నీవు నేను అన్నాడు. విషయం అర్థమవుతుందా? అఖండ పద్ధతిగా తాను ఉండినప్పుడు లేదు, అక్కడ సర్వము నేనే. మరి ఆ నేను అనేకమైనప్పుడు నీవు నేను అనేటటువంటిది ఏర్పడింది. అంతవరకు నీవు నేను లేవు. ఎంతవరకు ఉంటాయి ఇవి? మనము కూడా ఈ ప్రకాశమైన చైతన్యం జాగ్రత్త వస్తువుకి వచ్చి భృకుటి యందు ఉండి అజ్ఞాయ చక్రమునందు ఆ పరమాత్మ అజ్ఞానుసారంగా ఈ శరీరం జరుగుతుందే, నీ అజ్ఞానుసారం జరుగుతుందే. గోడెంటికలు పెరగడం కానీ, నిశ్వాసం జరగడం కానీ, ఈ బాల్య యవన కౌమార వార్షికములు కానీ ఎవరి ఆజ్ఞం నుండి జరుగుతుంది. ఇవన్నీ ఎవరాజ్ఞకి లోబడి ఇవన్నీ నడుస్తున్నాయి. ఎవరాజ్ఞకి లోబడి నీకు నిద్ర వస్తుంది, ఎవరాజ్ఞలకు లోబడి నీకు మేల్కొండవు. అంటే జీవునికి స్వతంత్ర శక్తి లేదా అని విచారం చేసి చూస్తే దానినే అవ్యక్తము అనేటువంటి పదము మనకు అర్థమైతే, అవ్యక్తం అంటే ఏమయ్యా అంటే బ్రహ్మము ఉండి అవ్యక్తము ఉంది కానీ తనను తాను తెలుసుకోలేకుండా ఉంది. అది గురుమూర్తి ద్వారా తెలియబడుతుంది. తనను తాను తెలుసుకోదు, తెలియబడదు కూడా. ఎన్ని విధములు తాను పరిశోధన చేసుకున్నప్పటికైనా కూడా నేను ఎవరు అని ప్రశ్న ఎవరిని అడుగుతున్నావు? అక్కడ ఎవరైనా ఇంకొకరు ఉంటే కదా నీకు చెప్పేతోడు భిన్నంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ మీరు గురు శిష్యులు అనేటువంటిది భిన్న రూపంగా కనపడుతుంటుంది, కానీ వస్తువు ఒకటే. నీవు నేనేటువంటి భిన్న రూపంగా కనపడుతుంది, ప్రకృతి పురుషుడు అనేటువంటిది భిన్న రూపంగా కనపడుతుంది. ఎందుకు కనపడింది అని విచారం చేస్తే అదే ద్వైరూపంగా పొందింది కాబట్టి అదే రెండయింది. అదే ప్రకృతి అయింది, అదే పురుషుడు అయింది, అదే జీవుడైంది, అదే ప్రత్యేగాత్మ అయింది, అదే నేనైంది, అదే నీవు కూడా అయింది. ఈ నేను నీవుల మధ్య ఉండేటువంటి వ్యవహారమే సృష్టి, జగత్తు. అంటే జగత్తు అంటే ఏమి అంటే జ అంటే జనించడము, పుట్టడము, గా అంటే గతించడం. ఈ జనించి గతించేదాన్ని ఎరగడమే తత్వం. త్వం జగత్తు, తత్వమే సత్యతత్వం. సదా ఎప్పుడు ఇవ్వనేటువంటి తత్వాన్ని ఎవరు ఎరుగుతాడో వానికి జనన మరణములను దాటిపోయేటువంటి స్థితి వస్తుంది. లేకుంటే ఈ పుట్టడము సావడము అనేటటువంటి చక్రములైతే తిరుగుతాడు జీవుడు. కాబట్టి తనను తాను పరిశీలన చేసి చూసుకున్నప్పుడు నేనెవరు అనేటటువంటి దాన్ని ప్రశ్నించుకుంటే అణువును పరిశోధన చేస్తున్నాడు. అణోరణీయాన్ మహత్వోన్మహ్యాన్ కాడు కూడా పరిశీలన చేసి చూస్తే అంతయు నేనే. ఆ ఏకమే అనేకమైనటువంటి పద్ధతిని గుర్తించినాడు. దేనినేమన్నాడు? సత్యాసత్యంతో కూడుకునేటువంటి పదార్థం. సత్యమేమి బ్రహ్మం, అసత్యమేమి జగత్. మరి సత్యమేమి జీవుడు, అసత్యమేమి శరీరం. ఎందుకో అవతార పురుషులైనటువంటి వాడు వచ్చినప్పటికైనా కూడా వాళ్ళు సత్యమని వాళ్ళని అంటున్నాం కదా. శరీరం సత్యమని అంటున్నామా? కృష్ణుని శరీరం సత్యమా? రాముని శరీరం సత్యమా? ఆంజనేయుని శరీరం సత్యమా? పోనీ కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారి శరీరం సత్యమా? అవతార పురుషులు ఎంతమంది చెప్పుకుంటాం అంతమంది సత్యం, కానీ వాళ్ళ శరీరంలో మాత్రమా సత్యం కాదు. అయితే మరి సత్యము కాని వస్తువులు ఎక్కడ వచ్చినా విచారం చేసి చూస్తే ఆ సత్పదార్థం అందే అసత్పదార్థం ఉంది. కాబట్టి దానికి సత్యాసత్యముతో కూడుకున్నటువంటిది జగత్తు. ఒట్టి సత్యము కాదు, ఒట్టి అసత్యము కాదు, ఇది ద్వంద్వరూపం. అందుకే ఈ ప్రకృతి కూడా మనం పరిశీలన చేసినప్పుడు, సాంఖ్యాన్ని పరిశోధన చేసినప్పుడు మానవ శరీరం ఏమిటిది అంటే ప్రకృతి అన్నది. శరీరం ఏమిటిది అంటే ప్రకృతి అని. ఆత్మ ఏమిటిదంటే పురుషుడు అన్నారు. అయితే ఇప్పుడు శరీరం అన్నప్పుడు ఆడవాళ్ళకు కూడా శరీరం ఉంది కదా. వాళ్ళకి కళ్ళు, ముక్కు, నోరు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, విషయేంద్రియాలు అన్నీ ఉండవు కదా. మరి ఈ స్త్రీ పురుషుడు అనేటువంటిది ఎక్కడ వ్యత్యాసం కనపడుతుంది ఇది అనేటటువంటి దాంట్లో ప్రకృతిలోని ద్వైరూపం చెందినప్పుడు ఒక భాగము పురుష రూపము, ఒక భాగము స్త్రీ రూపము ఏర్పడుతుంది. ఎందుకు అంటే సృష్టి కావాలంటే రెండు కావాలా, ఒకదాంతో సృష్టి చేయలేదు. శబ్దం రావాలంటే రెండు కావాలా, రెండు లేకుండా
శబ్దం రాదు. అందుకే పరిణామం చెందాలప్పంటే కూడా సృష్టి పరిణామం కావాలప్పుడు 2 వస్తువులు కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ప్రకృతి పురుషుడు, శరీర ఆత్మ, జ్ఞానాజ్ఞానము, నేను ప్రకృతి పురుషుడు, ఆడ మగ అనేటువంటి ద్వంద్వ రూపమే పరమాత్మ రూపం. అందుకే దానికి 2 రూపాలు ఉంటాయి పరమాత్మ. ఏమి 2 రూపాలు అంటే ఒకటి ప్రకృతి రూపము, పురుషుడు రూపం. అందుకే మనం దేవుళ్ళని కూడా ఏం చేసి పెట్టినామంటే ఒక ఆడజావర, ఒక మగ జావర. అందుకే దానిని అర్ధనారీశ్వరుడు అనేటువంటిది కూడా మనము తత్వాన్ని తెలిపేదానికి పెద్దగా చేసేది అంటే ఒక తత్వమే, ఒక పరమాత్మనే ఒక భాగము పురుషుడు, ఒక భాగము స్త్రీగా ఉండడు. మరి రెండితో కూడుకున్నటువంటి వాడిని ఏమన్నారు? పురుషుడు అనలా, స్త్రీ అనలా, 2 వాడే. ఎట్లుండదు? వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఇది మంత్రేణ భస్మధారణం కలిసే. ఎవరికి కలిసే? ప్రకృతికి కలిసే. ప్రకృతి ఎక్కడుంది? ఎడమ భాగంలో ఉంది. వామ భాగం అంటే కుడి భాగం. కుడి భాగంలో పురుషుడు ఉండడు, ఎడమ భాగంలో స్త్రీ ఉంది. అందుకే మనం ఎక్కడ కృష్ణ పెట్టిన, పూజ కృష్ణ పెట్టిన ఆడవాళ్ళు ఎడమ సేపు మేలు తీసి కూడా ఎడమ సేపు పట్టుకుంటాం. కుడి సేపు పట్టుకుని ఎవరైనా చూపించినారు అలా ఎలా రాదు? కుడిసేపు కూర్చొని రాదు, ఎడమ చూపిస్తుంది. ఎందుకు? ప్రకృతి ఎడమ భాగంలో ఉంది కాబట్టి, పురుషుని యొక్క ఎడమ భాగంలో ప్రకృతి ఉంది కాబట్టి ఎడమనే వస్తుంది. అంటే ఎడమ భాగమైనటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటిది, కుడి భాగమైనటువంటిది పురుషునికి సంబంధించినటువంటిది. సీదా 2 చిలుకలు చేసి చూపించినారు. అర్ధభాగము ఈశ్వరుడు, అర్ధభాగము గౌరీ. దాన్ని ఏమన్నాడు? అర్ధ నారి ఈశ్వరుడు. అర్ధ నారి, అర్ధ అని పూర్వగాదు. పురుషుడు కూడా పూర్వగాదు, అర్థమే. మరి ఈ 2 కూడితే ఒక సృష్టి జరుగుతుంది అని చెప్పి దాన్ని ఏం చేసినాడు అంటే ప్రకృతి అనేటటువంటి దానికి శరణులు చెప్పినారు. మల్లెమూడితోడే హెండెంబువరయ్యా, నీషెమూడితోడే గండెంబువరయ్య. మరి వాళ్ళకి ఎందుకు రావు? అదే ప్రకృతిలోనే వచ్చింది కదా మార్పు, దానికి ఎందుకు లేవు అక్కడ మిసాలు ఎందుకు రావు? మరి ఇక్కడ కూడా ఎదురులను చూపించినారు. పురుషులకు ఉండవి, స్త్రీలకు ఉండవి. అయితే అవి పెరుగుతుండేవి, ఇక్కడ పెరుగుదల ఉండదు. అట్లనే గర్భకోశం అనేటువంటిది కూడా మార్పు రూపంలో ఉంది. పురుషుని యొక్క లింగ భేదము, స్త్రీ యొక్క లింగ భేదం గురించి కూడా మనం పరిశీలన చేస్తే దానిని ప్రకృతి అనేటటువంటి దానికి అక్కడ కూడా 2 భాగాలు చూపించినారు. విచారం చేసినప్పుడు, విమర్శన చేసినప్పుడు, తత్వాన్ని పరిశీలన చేసినప్పుడు ప్రతినిత్యము మలమూత్రము విసర్జించేటటువంటి దానికి ఒకే జాగ అయినప్పటికైనా సృష్టికి కూడా దాని అందే జాగ ఉంది. మళ్ళీ నిత్యము విసర్జన క్రియ జరుగుతుంది, మన సృష్టి క్రియ కూడా అక్కడే జరుగుతుంది. అయితే దానికి ఏమని పెట్టినారు పేరు? ఆనంద స్థాయి అన్నారు. ఎందుకన్నారు ఆనంద స్థాయి? ప్రకృతి పురుషుడు ఒకటైన స్థాయి అది, అందుకే దానికి ఆనందం అని పేరు. అర్ధనారీశ్వరుడు ఏకరూపం ఎక్కడ పొందుతాడంటే ప్రకృతి యందు లీనమైనప్పుడు ఏకం. దాన్ని ఏకం అనేకం భవతి, అనేకం ఏకం భవతి. ఎప్పుడు ఏకమవుతుంది అనేకము అంటే మానవుడు స్త్రీలతో సంయోగం చేసినప్పుడు అన్నీ మర్చిపెట్టింటాడు, సర్వముని మరిచి ఆనందమగ్నమై ఉంటాడు. అది క్షణికానందం అన్నది. మరి తన స్వరూపమును తాను మగ్నమైతే అది నిత్యానందం, బ్రహ్మానందం అని పేరు. అది పరమసుఖము, ఇదేమో ఈహ సుఖము. ప్రపంచంలో ప్రతి మానవుడు, ప్రతి జీవి ఏ సుఖం నందు మగ్నత చెందాలని ఎవరైనా నేర్పినారు? దానికి ఎవరైనా గురువు ఉండరా? మరి అన్నిటికీ గురువు అనేటటువంటి మాట ఏమైనా విచారం చేస్తే దక్షిణామూర్తి అన్నిటికీ గురువు అన్నారు. దక్షిణామూర్తి అంటే ఎవరు? ఇప్పటికిలా దక్షుడు అంటే అధ్యక్షుడని, దక్షుడని. ఈ శరీరమునకు అధికారి అయినటువంటి వానికి దక్షిణుడని పేరు. అధిష్టాన చేతన బ్రహ్మమునకే దక్షిణామూర్తి అని పేరు. వానికి శిష్యుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణువు. ఎవరు విష్ణువు అంటే విష్ణు సర్వవ్యాపిత అన్నారు. మరి సర్వవ్యాప్తం యావదైంది అనేటువంటి విచారం చేసి ఇక్కడ వ్యానము సర్వవ్యాప్తమైంది కాబట్టి ఆ వ్యానమే విష్ణువు. ఇక్కడ ప్రతి ఒక్క పరంపర గురువులను మనం మన శరీరంలో మనం తెలుసుకోవాలి. ఇది చాలామంది చెప్తున్నారు అంతే,
ఏమే పరంపర, ఏం పరంపర? దక్షిణామూర్తి. ఎవరు దక్షిణామూర్తి? రాక్షసులందరినీ తాను తొక్కిపెట్టి తాను దక్షిణంగా ఉండినటువంటి దక్షిణామూర్తి. వటవృక్షం కింద ఉన్నాడు. వటవృక్షం అవది. వటవృక్షం అవది. వటవృక్షం అంటే ఏంటి? మర్రి చెట్టు. మర్రి చెట్టు అంటే కదా మహబూబ్నగర్లో ఉన్నట్టు పోషిస్తుంది. అది మొదలు వ్యాధి పుట్టేదే, ఎన్సీ వ్యాధి పుట్టేదే అనేది ఎవరికి గొప్పగా ఈ పొద్దు వరకు కూడా. ప్రత్యక్షంగా నువ్వు ఒక చెట్టును గుర్తించలేవు నువ్వు. మరి నీ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? అది మొదలై ఇది మొదలై అని అడుగుతుండవే కానీ ఏది మొదలు? నీవు దక్షుడు అయినప్పుడు అదే మొదలు, అధికారి అయినప్పుడు అదే మొదలు, అదే మొదలు, అదే కాదు, అదే కాదు, అంతకు మించి లేదు. ఆ స్థితి నీకు బంధించేదానికి గురువు నీకు కలిగించిన నాడు మళ్ళీ గురువుకి గురువు ఎవరనే ప్రశ్న ఉంటుందా? నేను ఎట్లా పుట్టే అనే ప్రశ్న ఉంటుందా? స్థితిని పొందినంత వరకే నేను ఎట్లా పుట్టే అనేటువంటి సంకల్పం, ఎంత పుట్టినటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మరి నీ స్థితిని నీకు గురుమూర్తి చూపించినప్పుడు మళ్ళీ నేను ఎట్లా పుట్టే అని అడుగుతావా? సామాన్య భావాలంతా చెప్తున్నాడు. స్త్రీ పురుషులు పుడితే పుడతారు, స్త్రీ పురుషులు పుడితే పుడతారంటే ఎట్లా పుడితే ఎట్లా తయారవుతుంది అది అనేటటువంటి దాన్ని మనం తల్లిదండ్రులు ఎంత అడిగినప్పటికైనా కూడా వాళ్ళు ఎంత చెప్పినప్పటికైనా మన అనుభవం రాదు. మనము వయసుకు వచ్చిన తర్వాత, మనము స్త్రీతో కూడిన తర్వాత మనం ఎట్లా పుట్టినామో, మనకి పుట్టినటువంటి వాళ్ళు ఎట్లా పుడుతున్నారో అనేటువంటి అనుభవం వచ్చినప్పుడు ఇది ప్రకృతి పురుషుల సంయోగం వలన పుడుతుంది అని. దీని ఎందుకు పురుషుడు అంటే ఏమి, స్త్రీ అంటే ఏమి అని విచారం చేసినప్పుడు నిత్యానిత్య వస్తు విమర్శన జరిగినప్పుడు దానిని శుక్లము శోణితము అన్నారు. ప్రకృతి ఎందు శోణితం ఉంది, పురుషుని ఎందు శుక్లం ఏర్పడుతుంది. మరి అక్కడ శుక్లం లేదంటే లేదు, అక్కడ శుక్లం కేవలం శోణితమే. అందుకే లేదు. రసము, రుచిరము, మాంసము, మేధస్సు, మధ్య, అస్థి, శుక్లమైన సప్తధాతు. ఈ సప్తధాతువులో మరి స్త్రీలు శుక్లం లేకున్నప్పుడు సప్తధాతువులు లేవు కదా. అక్కడ ఏమైంది అప్పుడు? ఇక్కడ అంటే రసం ఉంది, రుధిరం ఉంది, మాంసం ఉంది, మేధస్సు ఉంది, మధ్య ఉంది, అస్థి ఉంది. ఈ అస్థి అనేటటువంటి ఎప్పుడు ఏర్పడుతుందో శుక్రం పురుషుని ఏర్పడితే స్త్రీ అని శోణితం ఏర్పడుతుంది. అక్కడ శోణితమైంది, ఇక్కడ శుక్లమైంది. ఇది 7 14 ధాతువులు కూడితేనే బ్రహ్మాండం ఎందు సృష్టి జరుగుతుంది. లేకుంటే సృష్టి జరగదు. ఏ ఒక్క ధాతువు లోపం ఉంటే కూడా సృష్టి జరగదు. అక్కడ ఏ ధాతువు అయినా లోపం ఉంటే ఎన్నిసార్లు కూడా సృష్టి జరగదు. అయితే లోపమైన కారణం అది ఏమైనటువంటి దానికి ఎంతోమంది ఎదురు చూసినటువంటి వాడు మహాత్ములు ప్రకృతి ఎందు సహజమైనటువంటి లక్షణాలు ఉంటాయి, పురుషుని ఎందు కూడా సహజమైన లక్షణాలు ఉంటాయి. అది కూడడం లేదు ఎందుకని విచారం చేసి చూస్తే మానవుని మనోరూప సృష్టి, సర్వజీవకోట్లది పరమాత్మ సృష్టి. వాటికి ప్రకృతికి అనుగుణంగా వర్తిస్తుండవి. అవి ఎక్కడ జరుగుతుంది సృష్టి అంటే పరమాత్మ అనుగుణంగా జరుగుతుంది సృష్టి. కార్యోన్ముఖమయ్యి బీజ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగం చేస్తుండవు. అవి సుఖ సంతోషము పడేదాని కొరకు అవి ఎప్పుడు కలుసుకోవు. ఎదకొచ్చిందంటే ఒకసారి పారిపించుకొని వస్తే అయిపోయింది, ముగిసిపోయి నిలబడిపోయి అట్లే. మళ్ళీ నన్ను పారిపించుకున్నాళ్ళని కనపడదు. మరి ఇప్పుడు మానవునికి అది నిలబడి 9 నెలలు అయితే వీడు ఉన్నట్టుంటాడు. అది క్రియోన్ముఖమైనప్పుడు కూడా వీడు ప్రకృతి విడవకుండా కంటుకొని ఉంటాడు. అంటే ఈయన సృష్టి అంతా మానవ సృష్టి, మరో సృష్టి ఇది. అందుకే ఇంక సంకల్ప జన్మము, సంకల్ప సృష్టి అన్నారు దీన్ని. అది దైవిక జన్మము, దైవిక సృష్టి. పరమాత్మ ఎందుకు ఉండేటటువంటిది. మరి ఎందుకు ఇది సంకల్ప సృష్టి అయిపోయింది అంటే ఎప్పుడైతే ఆ పరమాత్మ నుండి విడబడిందో అప్పుడే దీనికి మారూపం వచ్చేసింది. మారూపం ఎప్పుడు వచ్చిందో మరపు వచ్చింది. మరపు వచ్చి ఎప్పుడు వచ్చిందో అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అనేక సుఖ దుఃఖములను అనుభవిస్తుంది. ఒక్కటి మొదలైతే పరిణామంలో తన స్వరూపాన్ని కోల్పోయింది. కోల్పోయి ఇప్పుడు ఆడబడిందో ఆడ నుండి ఇప్పుడు తన స్వరూపానికి తీసుకోవాలంటే గురుమూర్తి ఎంత కష్టపడాలా. మరి కష్టపడితే వారి అజ్ఞానుసారంగా ఈ జీవి ఆచరిస్తూనే వాడికి తీసిపోతాడా, ఆచరించకుండా తీసిపోతాడా? ఈ కొడుకుని జాతర చూపి నీ కోరుకొని పోవాలంటే
వాళ్ళని ఆ మందిరంలో ఏడప పీకేకి పెట్టా నాకు తెస్తానంటాడు. ఏం చేస్తానంటే కూడా వాడు విషయం వెంటనే వస్తానంటాడు. ఏది పీకులు తెస్తావు, సరుకులు తెస్తావు, మిఠాయిలు తెస్తావు, వంకాయలు తెస్తావు, టెంకాయలు తెస్తాడు. ఏం చెప్పినా కూడా ఇంటనేమో వాడు ఆడేపడి ఉంటాడు. ఈయనకుంటే కగ్గిపడి పేరు కగ్గిపెట్టని మోసుకుంటాడు. మరి గురువు ఎందుకు కూడా ఏమీ నాకు వద్దు నీవే కావాలనేటువంటి స్థితి కలిగినప్పుడే వాడిని పారమార్థాన్ని తీసుకొని పోతాడా? మనకి కొంతేమో కోరికలు పెట్టుకొని నా ఇల్లు బాగా కావాలి, పిల్ల కావాలి, నాకు క్షేమం కావాలి, శక్తి కావాలి, వంకాయ కావాలి, టెంకాయ కావాలన్నా ఏమో పేరు కావాలి, ప్రతిష్ట కావాలనేటటువంటి అసలు జాతర దానికి కూడా తయారు లేరు. జాతర అంటే మరణమే. మళ్ళీ ఏదైనా బిల్డు జాతర అంటే మరణమే. తెలిసిందామా? అది శరణాగతి అన్నారు. అది శరణాగతి అంటే నీ ఇష్టం ఏమన్నది ముందు ముందు తేలిపనేటువంటి మరణ స్థితి. అది సత్యస్థితి అన్నారు దాన్ని. అది కోరిన ఎవరైనా శిష్యులు అదంటే 12 నావలు పారిపోతారు. అందుకని గురువులు అనేకమైనటువంటి పరీక్షలు చేసి ఆ స్థితికి వచ్చినటువంటి వానికి ఆ స్థితి ఆ రూపము ఆ భావము కలుగుతుందని చెప్తున్నారు. దాన్ని సత్యానందములనే ద్వంద్వములను వదిలి తన మూల రూపాన్ని చేరుతాడు. ఆ మూల రూపాన్ని ఒక్కసారి చేరినాక అయిపోయి ఇంక మళ్ళీ ఈ రూపాలకి సత్య రాడు. ఆడ ఉండి అన్ని వ్యవహారాలు చేస్తాడు. ఎన్ని చేస్తాడు? ఒక ఆడ ఉండి అని మీరు అడిగితే ఒక రాజ్యంలో ఉండే రాజ్యమాల పాలన చేస్తాడు. రాజాజ్ఞ ప్రకారం రాజ్యం నడుస్తుంది అని అడుగురా. మరి ఈడు అధిష్టాన చేతన బ్రహ్మమై తాను ఆడ ఉండాలని ఆడ ఉండి ఈ సృష్టిలో అన్ని వ్యవహారాలు చేస్తాడు. అన్ని వ్యవహారాలు చేసినా మనకి అంటుకోవు. అందుకే మనకి కొమ్మరి పురుగు అని పేరు. మనకు ఆ మూలం మీద ఒక పెద్దల్ని నేను చేస్తున్నాం. వాళ్ళు ఏమి విడిచారే, వాళ్ళు ఏమి అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ తింటున్నారు కదా. విమర్శన చేసి చూసినప్పుడు నీకు ఆ స్థితి వచ్చినంత వరకు వాళ్ళ స్థితిని తెలుసుకోలేదు. నీకు ఎవరు వచ్చేంత వరకు నీ తల్లిదండ్రులు ఎక్కడ తెలుసుకోలేవో నీకు కూడా ప్రాయశ్చిత్తం కలిగినంత వరకు కూడా గురువుని తెలుసుకోలేదు. ఇక భావానికి గురువు అన్నాడే కానీ నిజమైనటువంటి గురుసత్వము గురువు రూపం తెలవాలంటే నీ రూపం నీ వెరగాల మొదలు. అందుకే అనుష్ఠానంలో పెద్దలు రాసి పెట్టినారు. ఏమైనా ధ్యానం చేయాలి సమయం కొడితే ఈ గురుస్వరూపుడు పోయి ధ్యానించుకున్నారు. చదివినారా దీన్ని? అనుష్ఠానంలో చెప్పినారు. ఎంత చేయాలి అనుష్ఠానం అంటే గురుజీ ఏం చెప్పినారు? గురుస్వరూపుడే ధ్యానించారు. గురుస్వరూపుడే ఎట్లా ధ్యానం చేస్తారు? ఏం ధ్యానం చేస్తారు? గురుస్వరూపం అయిన తర్వాత ఏం ధ్యానం చేస్తావు? ఈ సత్యాసత్యములు, ఇది విచారణం, ఇది వ్యాఖ్యానం. నిత్యానిత్యము ఇత్యాదులన్నీ ద్వంద్వ కోటిలో చేరినవి. సత్యమునకు అసత్యము లేక అమృతము, నిత్యమునకు అనిత్యము, నశ్వరము, ప్రతియోగి శబ్దములుగా వివేకం అనేకం భవతి. ఏకం అనేకం భవతి. ముందుగా 1, 2 అనేకమై పరమాత్మ స్వరూపము ద్వంద్వ రూప ఏకవస్తువుగా 1 అనే శబ్దము 2ను కానీ అనేకమును కానీ అపేక్షించిన సాపేక్షిక శబ్దం. అది అపేక్షం లేకుంటే సాపేక్షం ఉంటుంది. ఆపేక్షం ఎంతవరకు లేదు. దానికి నీకు కామము అన్నారు, కోరిక అన్నారు. ఎంతవరకు నీ కోరికలు ఉండవు అంతవరకు నీవు నీ స్వరూపాన్ని తెలుసుకోలేవు. ఎప్పుడు తెలుసుకుంటావు అంటే అన్ని కోరికలు విసర్జనమైన తర్వాతనే, అన్ని విషయం తీసేసిన తర్వాతనే, అన్ని సంకల్పము రహితమైన తర్వాతనే నీవు బయటపడతావు. అంతవరకు ఉల్లిగడ్డల ససి బయటపడుతుంది ఎప్పుడంటే పరపరలు తీసేసుకుంటూ పోయితే లాస్ట్కి జరిగేది ససి. అంతవరకు నాకు ససి తెలియబడదు. నిస్సంకల్ప స్థితిలో అచలమై సత్యమై ఉండాలప్పుడే నీవు నీ నిస్సంకల్ప స్థితిని కలగాలి. నువ్వు ధ్యానం చేసేటప్పుడు కూడా ఏ కోరికలు లేకుండా, ఏ సంకల్పము లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, నువ్వు చూసినప్పుడు ఆలోచన లేకుండా, విన్నప్పుడు ఆలోచన లేకుండా, నువ్వు మాట్లాడినప్పుడు కూడా ఆలోచన లేకుండా మాట్లాడగలిగేటటువంటి ఉత్త హృదయం కావాలి, ఉత్త పట్టమైలు కావాలి. ఆ స్థితి కలిగినప్పుడే సత్యం వస్తుంది నీవు చేస్తావు అని చెప్పి. మరి ఆ సత్యవస్తుని తెలుసుకునేదానికి బోధేక సుఖకారిణి. ఆ సత్యవస్తుని తెలుసుకుంటే అది బోధ ద్వారా తెలియబడుతుంది, ధ్యానం ద్వారా తెలియబడుతుంది, విచారం ద్వారానే తెలియబడుతుంది, గురుముఖతనే తెలియబడుతుంది. అది అందుకే దానికి అనంత శాస్త్రం విజ్ఞానం నహి కైకే గురుముఖేన గంతవ్యం. అనంతాశతకోటి గ్రంథం కిం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ప్రతిస్పర్యోజనం. మరి ఏ రూపంగా బోధ రూపకంగా అవుతుంది. అందుకే మనం బోధకు వచ్చినాం. బోధ అయింది నీకే, అయింది 10-12 ఏళ్ళు ఆయన తీసుకొని
30 ఏళ్ళ తీసుకొని బోధ కాలేదు. బోధ ఎప్పుడవుతుంది? బోధైక సుఖకారిణి. ఎవరికి బోధ అయిందో వానికి సుఖమే, దుఃఖం అనేది ఆ లవలేశం అని కనపడదు, తెలియదు. ఎందుకు? బోధ అంటే బాధ లేని స్థితిని చెందడమే బోధ. తన స్వరూపమే బాధ లేని స్థితి. స్వస్వరూపం సంధాన విధీయతే, అదే జ్ఞానం. ఏది జ్ఞానం అంటే నీ స్వరూపమును ఎరగడమే జ్ఞానం. నీ స్వరూపం తెలుసుకోవడమే బోధ. బోధ అంటే ఏది? బోధ అంటే ఇక్కడ బోధైక సుఖకారిణి అన్నారు. పరిపూర్ణ బోధచే భ్రాంతిరహితమగుటయే గురుమేల్క. ఏది బోధ అంటే పరిపూర్ణ బోధనే బోధ. ఇతర బోధలన్నీ రంకు బోధలు, జంకు బోధలు. అవి బోధన అన్నారు దాన్ని. బాధ. ఏది చేయాలన్నా సాధన చేయాలి, కష్టపడాలి, ఏమేమో చేయాలి. మరి బోధ అంటే ఏ కష్టము లేనిది, ఏ నిష్ట లేనిది. తక్కువ పడుతున్నారు. ఏ కష్టము వాళ్ళ దాన్ని ఏదో పడవటం బాధ లేని బోధ. ఏం ఇట్లా బాధ లేని బోధ ఎట్లంటివి? దినం బాధనే పడుతున్నారు. ఇంకా ఎప్పుడు బోధించలేదు. బోధ వినడం అంటే ఆ పరమాత్మ స్వరూపమే గురు స్వరూపము, గురు స్వరూపమే పరమాత్మ స్వరూపము, నీ స్వరూపము. ఇవన్నీ పడిపోయే స్వరూపాలు, ఇవన్నీ నష్టల స్వరూపాలు, ఇవన్నీ. మరి నిజమైన స్వరూపం యాది నీకంటే ఈ స్థూల శరీర రూపం కాదు నిజమైన స్వరూపము. దీన్ని ఏది ధారణ చేసిందో, ఏది దీని యందు ధారణమై ఉందో, ఏది అధిష్టానమై ఉందో అది ఆ జ్ఞానము, ఆ రూపము. అది నీ రూపం. అది ఆ నీ రూపం వేరే, గురు రూపం వేరే లేదంటే అక్కడికి ఉండింది ఒకటే రూపం. అది అందుకే దాన్ని నీవు గురుస్వరూపుడపై ధ్యానించు. ఏం ధ్యానించాలి ఇప్పుడు? పరిపూర్ణాన్ని ధ్యానించాలా. ఎందుకు? నువ్వు జనమరణ రైతం చేసుకున్నావు. నీ స్వరూపం చెందినాక ఇంకేముంది? నీ పని ఏదే ఉంది. ఏం తెలుసుకోవాలని సృష్టికి వచ్చినావో తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ సృష్టికి వచ్చే అవసరమే ఉంది. అవసరం నీకు లేదు, మళ్ళీ జన్మకు వచ్చే అవసరం లేదు. అవసరం లేకుండా కావాలంటే ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణాన్ని ధ్యానించాలా. నెక్స్ట్ ధ్యానించాలా? పరిపూర్ణ బోధ వచ్చే భ్రాంతిరహితం ఒకటే గురుమేల్క. ఇదే నిజబోధ. ఇట్టి పరిపూర్ణ బోధ ఒక్క దాని తప్ప నిజముకు శాంతి అంతఃకరణను నెలకొనజాలదు. ఈ అంతఃకరణలో నిశ్శాంతి కావాలంటే ఎప్పుడవుతుంది? ఏంటంటే నీ స్వరూపం ఎరగినంత వరకు నీ శాంతి కలదు. ఎన్ని తపస్సులు చేసినా నీ స్వరూపం కొరకే. ఎన్ని వేదాలు, ఎన్ని జపాలు, తపాలు, ఉపవాస వ్రత నియమాలు ఎన్ని చేసింది కూడా నీ స్వరూపం ఎరిగేదాని కొరకే. నీ స్వరూపం ఇంకేం ఎరిగేది? ఏముంటుంది అక్కడ? ఎందుకంటే పరమాత్మని ఎరగలుగుతావా? ఆ పరమాత్మనే కదా ప్రత్యేకాత్మ రూపం అయింది. ఇంకేమైంది ఎరగనికి? ఇక్కడ ఇంకొక వస్తువు లేదు అక్కడ ఎరిగేదానికి. అంతకన్నా నెలకొన్న జాలుడు ఇటు శాంతి సుఖంలో ప్రసాదించుటకు గురు కృపయే ఆధారపడి ఉన్నది. ఇటువంటి శాంతి, ఇటువంటి కృప మనం కలగాలంటే బోధ ద్వారా నీ ఇంటనే నీకు ఈ అనుభవం వస్తుందా? ఎన్నుకోకూడదు వస్తుందా? ఎంతమంది తన స్వరూపముని ఎందుకునేంతవరకు విన్నారు? ఎంతమంది కడముట్టినారు? ఎందుకు ముట్టడం లేదు? విషయాల వలన దూరం అవుతుండమే కానీ నిర్విషయాంతకరం చెందినప్పుడు ఎప్పుడు చెందితే అప్పుడే. ఇప్పుడప్పుడు అన్నారు రాదు. తప్పుడు ఎప్పుడు లేదు. అది తప్పడలేదు లేదు. ఇది శాంతి సుఖము ప్రసాదించిన గురుకృపై ఆధారపడి ఉన్నది కనుక గురుమూర్తియే సుఖకారణుడై ఉన్నాడని చెప్పబడింది. ఎవరే సుఖకారకుడు అంటే మనం సుఖము ప్రసాదించేవాడు ఎవరే అంటే గురుమూర్తే. గురుమూర్తి తప్ప ఏ దేవుడు నీకు సుఖశాంతులను ప్రసాదించేవాడు కాదు. వరములు ఇవ్వచ్చు నీకు. వరములు శాపములు ఉండవు కానీ గురువు దగ్గర వరం శాపాలు లేవు. అందుకే వాళ్ళు ఏమన్నారు? అటువంటి వారికి వేదాంత వేద్యాయ. వేదాంత వేద్య. వేద్యం అంటే అది పరిపూర్ణ వేద్యం ఎప్పుడైందో ఇంకొక వేద్యం అయ్యేది లేదు. ఏది చేసుకునేది లేదు, ఏది చూసేది లేదు, ఏది వినేది లేదు, ఏది అనేది లేదు. దానిని ఏమన్నారు అంటే ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం భవతి. ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవాలని అపేక్ష లేదు. ఏది వింటే ఇంకా వినాలని అపేక్ష లేదు. ఏది చూస్తే ఇంకా చూడాలని అపేక్ష లేదు. ఆదానినే చూడు, ఆదానినే విను, ఆదానినే అనుభవం పొందు. అందుకే అది పొందినటువంటి వాడికి వేదాంత వేద్యాయ. ఆ వేదాంత వేద్య ఎక్కడ కనపడుతుంది? వేదంలో కనపడుతుంది అంటే లేదు. మరి ఎక్కడ కనపడుతుంది అంటే వేదములకు ఉపశిఖరైనటువంటి ఉపనిషత్తులు తెలియబడింది. మహర్షులు తమ అనుభవాలని
వేదముల పొందినటువంటి అనుభవాన్ని ఉపనిషత్తుల రూపంగా అందించినారు మనకి. అందుకే 1170 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మనకి ఇప్పుడు మిగిలినవి 108 ఉపనిషత్తులు. ఆ 108లో 10 ఉపనిషత్తులు మనం సక్రమంగా తెలుసుకునేది అన్నారు. ఆంజనేయునికి శ్రీరాముడు 108 ఉపనిషత్తులు బోధించినాడని సీతారామాయణ సమాధానం. అటువంటి ఉపనిషత్తుల వేదముల చివరి భాగమున అదొకటే వేద శిఖలని వేదాంతమని చెప్పబడింది. మరి వేదము వేదాంతం అని ఎందుకన్నారు అంటే వేదము అంటే కర్మ, వేదాంతము అంటే జ్ఞానం. ఈ జ్ఞానం అంటే ఎక్కడుంది అంటే ఉపనిషత్తులు ఏంది ఉంది. ఏముంది ఉపనిషత్తులు ఏందో? కేవలం నీ స్వరూపం గురించే ఉంది, వేరే ఏమలేదు. గురు శిష్యుడు ఉంది అక్కడ వేదాంతం అంతా. ఆ ఉపనిషత్తులు చెప్పబడిన కనుక ప్రమాణము లేక శబ్ద ప్రమాణం అనబడు ఉపనిషత్తులు సృష్టి కారణమైన బ్రహ్మ పదార్థం. అగమ ప్రమాణము, శబ్ద ప్రమాణం అని 2 ప్రమాణాలు ఉండేవి లేదా ఉపనిషత్తులు. అగమ ప్రమాణం అంటే వేదాల ప్రమాణం. అగమ నిగమములు అంటే ఉపనిషత్తులు. అగమ నిగమపు సాగర మదితార్థ నావల సానుభవముగా నేను గుర్తెరిగినదంతా అన్నారు. బాలకృష్ణయ్య ఏం చెప్తున్నావు అంటే అగమ నిగమోపసాగర మదితార్థ ఆవల సాంగోపాంగముగా నేను గుర్తెరిగినదంతా. ఈ సందర్భములన్నీ నేను గుర్తెరిగి రాసినటువంటివి కాదు ఆయన, నీవు గుర్తెరిగేదని ప్రయత్నం చెయ్యి. ఎటు చేయాల? దానికి అగమ ప్రమాణము లేక శబ్ద ప్రమాణము అన్నది. శబ్ద ప్రమాణం అంటే కొందరు మంత్రోపదేశం చేసినారు, శబ్దం ద్వారా ఓంకారం స్మరణ చేయమన్నారు, గాయత్రి జపం చేయమన్నారు, పంచాక్షరి చేయమన్నారు, అష్టాక్షరి చేయమన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు చేయాలంటే ఇవన్నీ కూడా నీ స్వరూపాన్ని తీసుకుపోయేవే. శివమంత్రం ఆడికే ఉడికిపోతే, రామమంత్రం ఆడికే, తారక మంత్రం ఆడికే, అన్ని మంత్రాలల్లా అన్ని నీళ్ళల్లా వాగులు వంకలు అన్నీ కలిసి సముద్రంకి పోయినట్లనే నీ జ్ఞానాలు, ఇన్ని సాధనాలు, ఇవన్నీ పూజలు జపాలు తపాలు ఇవన్నీ అడిగిముడితో రాసిందే ఆ సముద్రం అనేటువంటి పరమాత్మ ఎందుకు ఏ విధానం కొరకు మార్గాలు, ఇవి అనేక మార్గాలు ఎన్ని ఉండినా గమ్యం ఒకటే. ఎన్ని మతాలు ఉండినా లక్ష్యం ఒకటే. అందరూ పరమాత్మగా అంటున్నారా వేరే అంటున్నారా? నిర్ణయాలు వేరే ఎవరో మార్గాలు పెడుతుండొచ్చు, కానీ లక్ష్యం మాత్రము అందరి లక్ష్యం పరమాత్మ యొక్క ఐక్యానుసంధానమే. దానికి శబ్ద ప్రమాణం అని పేరు. ఉపనిషత్తుల్లో సృష్టి కారణమైన బ్రహ్మ పదార్థమును చెప్పబడినది. ఈ ఉపనిషత్తులో నేను చెప్పినది సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదో దానిని మహానుభావులు అనుభవించి వాళ్ళు మనకు అందించినారు. అది ఉపనిషత్తులను చెప్పబడినది. కనుక సృష్టి కారణమైన బ్రహ్మము జ్ఞానమయం ఒకటికే ఎరుక అని 10 పూర్లు పేరు పెట్టినారు. సృష్టి కారణమైనటువంటి పదార్థం ఏదంటే జ్ఞానమయం. అది అంటే దానికి తెలియ మరిగేలేదు. అంతటా ఎరిగినటువంటి తన స్వరూపం వెళ్ళింది, నీకొకటి ఏమి ఎరిగేది ఉంటుంది అక్కడ, దానికి మరుగులేదు. కాబట్టి దాన్ని ఏమన్నారు? జ్ఞానమయం. జ్ఞానమయం. మయం అంటే అంతే అదే అయిపోయింది, జ్ఞానమయమే. దానిని పరిపూర్ణంగా దానికి ఒక పేరు పెట్టినారు. ఏమిటి జ్ఞానమయం? జ్ఞానమయం అంటే ఎరుకనే జ్ఞానమయం అంటే. పరమాత్మ అంటే ఏమి? ఎరుకనే పరమాత్మ అంటే. దీన్ని మీకు భద్రాతులు చెప్పినారు. ఏదే పరమాత్మ అని నేను పరిశోధన చేసి దానికి ఒక మాట చెప్పినాడు. ఎరుకయే పరమాత్మ అని ఎరంగి సాంఖ్య యోగంకు సాధించి సజ్జనులు ముక్తి చెందిరి నీ పాదుక. ఎవరి పాద? మీరు ఏ గురిని నిలుపుకున్నదో ఆ గుర్తు ద్వారా, ఆ గురువు ద్వారా, ఆ గురుపాదముల ద్వారా. మరి ఎటువంటిది? జ్ఞానముడికి ఎరుకయని పూర్ణ పావకులు దానికి పేర్చినారు. శబ్ద ప్రమాణమునకు లోబడినది బ్రహ్మం. శబ్దానికి లోబడినదే బ్రహ్మం. దానికి ఎరుక. ఆ ఎరుకని నా చక్షుడు గచ్చతి, నా వాక్ గచ్చతి అంటే దాన్ని నువ్వు చూడలేవు కన్నడతోన, నీవు ఆ వాక్కుతో దాన్ని వర్ణించలేవు. నో మనహ, నీవు మనసుతో కూడా దాన్ని సంకల్పించాను. ఎందుకు? ఇవన్నీ నీకు దాటి ఉండేవి. ఇవన్నీ మనసు, నీ చక్షువు, నీ శబ్దము ఇక్కడివి. ఆకాశం యువతలు యావతలు కావు. ఆకాశం ధ్వనియాత్మకము, వర్ణాత్మకమైన శబ్దము ఆకాశం తదనంతరం వచ్చింది.
మరి చక్షురింద్రియము అగ్నియాంశం ముందు వచ్చింది, మనసు వాయువాంశం ముందు వచ్చింది. మరి వాయువాంశం ముందు వచ్చిన మనసు దాకా తెలుస్తుందా? అగ్నియాంశం ముందు ఉండేటువంటి చూస్తుందే? మరి ఆకాశాంశమైనటువంటి శబ్దం దాన్ని నిలుస్తుందే? దానికి నా వాక్ వచ్చింది, మాటలతో నాకు అందదు, వర్ణించడానికి సాధ్యం కాదు దాన్ని. మరి చూసేదానికి కళ్ళతో సాధ్యం కాదు. పోయి మనసులో సంకల్పం చేస్తావా? అది ఏ రూపము నేను మనసుకు గోచరింపవదు, అప్రాప్తమేది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎతో వాచో ఎంత అనుకున్నా కూడా అది మనసు కందులు, వాక్కు కందులు, చూపు కందులు కాబట్టి అప్రాప్యం, అది ప్రాప్తం కాదు, మనకి చేతికి దొరకదు, అది అప్రాప్తమే, ప్రాప్తం కాదు. అది అప్రాప్య మనసా సహా, మనసుతో కూడా సాధ్యం కాదు అని చెప్పబడినది. మరి ఈ మాటలు చెప్పినటువంటి ఎవరికి అంటే ఒక పరిపూర్ణం సరిపోతుంది, ఇవన్నీ ఎరగకి సరిపోవు. ఎందుకు? ఎరగ ప్రత్యక్షము ఈ పరిపూర్ణం ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఎరకనే వాళ్ళకి అగోచరం అని చెప్పినారు. అది గోచరం అవుతుంది, ఎరక తెలియబడుతుంది, జ్ఞానం అందుతుంది. మనసాసహానియో చెప్పలేదు. పరిపూర్ణ బ్రహ్మము లక్ష్యార్థములచే పరిపూర్ణ పరబ్రహ్మము అని చెప్పిన శృతులను కారణ బ్రహ్మమునకు మొట్టగించినారు. పరిపూర్ణం చెప్పినటువంటి శృతులను తెచ్చి ఈ కారణ బ్రహ్మముకు అంటుతుంది. ఇదే ఇది అదే అదే ఇది అని మట్టగించి ఎరకయే మనోవాక్కుల కన్నా పరిపూర్ణ బ్రహ్మం అని ఇతరులు అభిప్రాయపడుతున్నారు. అది సరికాదు. మనసైవాను ద్రష్టవ్యం, మనసైవాను శ్రోతవ్యం అన్నిను, ఆత్మీయవారు ద్రష్టవ్యం అన్నిను ఆ మాటలు కూడా చెప్పినారు. మనసుకు వ్యక్తమవుతుంది, శ్రోత్రముకు అందుతుంది, చెప్తే తెలుస్తుంది కదా. ఈ తెలియబడేదంతా ఎరకనే కానీ పరిపూర్ణ బ్రహ్మం కాదు. ఆత్మీయవార ద్రష్టవ్యమని చెప్పిన శృతులన్నీ అవాగ్మానస గోచరము పరిపూర్ణ బ్రహ్మము ఒకటే అన్నట్టు ఎట్లు కారణ బ్రహ్మము అగును. ఎరుకయు పరిపూర్ణ బ్రహ్మము ఎన్నడను ఒకటి కాదని శివరామకృష్ణుల వారు మనకి సూచన చేసినారు. అది ఇది కాదు, ఇది అది కాదు. ఎందుకు అంటే అది ఇదైతే ఇంకా జన్మలను రచన చేసుకునే సాధ్యమే కదా. ఏదో ఒకటి అందరిది ఉంటేనే ఇది అందరి ఊడిపోతుంది. సాధ్యం కాదని చేయవేస్తున్నాడే సాధ్యమవుతుంది. కానీ అదే నేను తెలుసుకున్నాక ఈ జన్మను రచనటువంటి ఎందుకు అది సర్వకాల సర్వావస్థలు నీ పుట్టిన మునుపుట్టి నీ పుట్టినప్పుడు నీ సజ్జనం కూడా ఉంటుంది. ఎప్పుడు కొనేటువంటి బ్రహ్మమును నీవు ఎరిగేవా? నిన్నమన్న నీవు వచ్చి చేసి అది గుడ్డొచ్చి పిల్లని ఎక్కించాను, ఎప్పుడో పిలిచాను, గుడ్డొచ్చి పిల్లని ఎక్కించాను అని అది గుడ్డు నుండే వచ్చింది, వచ్చిన అది పిల్ల అయిపోయింది. ఈ గుడ్డు ఎక్కిరిస్తుందంట, గుడ్డు నుండి వచ్చి ఎక్కిరిస్తుందంట, అది పిల్ల అయిపోయింది. ఎప్పుడు అది అది నీ ఎందుకే నీకంటే మొదలు నేను వచ్చేసినా నాకేమి నీవు ఎక్కిరిస్తావు అనేటువంటి కథ. మరి పరిపూర్ణం నీ ఎంత ఎరిగేనా? కాదుల తన్మాత్ర సమితి ఏది ఈ బట్ట బయట ఈ పరిపూర్ణ పరపాయమైనటువంటిది ఆకాశాతీతం అన్నప్పుడు, ఆత్మాతీతం అన్నప్పుడు, ఆత్మకే సాధ్యం కాదన్నప్పుడు మరి ఏదానికి సాధ్యమవుతుంది పరిపూర్ణం? ఒక్క గురు సూచనకే అన్నారు దీన్ని. అందుకే గురు సూచన ఎరిగిన నలుగురికి మరి చెప్పుకొని కదులుతుంది. గురు సూచన ఎరగనటువంటి వానికి అదే ఇది అనుకున్నటువంటి వానికి ఎన్ని మాటలు చెప్తే సాధ్యమవుతుందా? అందుకే పరిపూర్ణులు అచల మార్గంలో మాది అచలమే అని చెప్పుకొని వీళ్ళందరూ కూడా పొరపడి ఆ ఎరక బ్రహ్మమని పరిపూర్ణ బ్రహ్మమని పూజిస్తుండేది అందరికీ. మా మతం మీది అంత ఒకటి, మాది పరిపూర్ణమే, మాది అచలమే. ఎందుకంటే దానికి కూడా అచల స్థితి ఉంది కదా ఎరకకి, లేదా? మరి అచల స్థితి ఉన్నంత వరకు ఎరక అవుతుందా? మెర తీసినంత మాత్రాన అది బంగారం అవుతుందా? కబుచిపోయింది ఎండు దొరుకుతుందా? జిల్లెడు పాలు కడుపు నిండుతుందా? పాలే కదా, అది కూడా పాలే అంటే జిల్లెడు పాలు తాగితే సరిపోతుందా? పాలలో పంచామృతం వస్తువు కలిగినటువంటిది పాలు, కానీ జిల్లెడు పాలు పంచామృతం వస్తుందా? దాని తాగితాలకల్లా కొంత పొంగిపోతుంది, కళ్ళు పడిపోతాయి. మరి ఇటువంటి ఎరక బ్రహ్మను నమ్ముకున్న వాళ్ళకి కూడా ఇదే అధోగతిలో చెందుతావు. కానీ అంతకన్నా మందు శాంతి కానీ, కోపరహితం కానీ, అహంకారహితం కానీ వాడు ఎన్ని కోట్ల జన్మాలకు సాధ్యం కాదు అని పరిపూర్ణులు
నిర్దిష్టంగా చెప్పినారు ఈ మాటని. అది ఇది కాదు, ఇది అది కాదని తమ భగవద్వాదిష్ట గ్రంథంలో ఉద్ఘాటించి ఉన్నారు. అద్వైతులు చెప్పే బ్రహ్మమును, పరిపూర్ణులు చెప్పే పరిపూర్ణ పరబ్రహ్మమును ఒకటేనని మిత్రులే కాక మేమును దీక్షితీయ సాంప్రదాయకులమే అని పేరు చెప్పుకుని వారందరూ కూడా చెప్పుట కడంగుడు శోచనీయం కనుక గురువు వేదాంత వేద్యుడు అనగా అఖండ ఎరుక స్వరూపుడే కానీ పరిపూర్ణ పరబ్రహ్మము కాదు. గురు స్వరూపమే అఖండ ఎరుక, గురు స్వరూపమే వేదాంత వేద్యమని అభివర్ణింపబడును అని తెలియవలేదు. బుద్ధి సాక్షిని ఆ బ్రహ్మము ఎవరికి సాక్షి అయింది? ఎరుక బ్రహ్మము బుద్ధికి సాక్షిగా ఉంది. అందుకే తాను సృష్టించింది కాబట్టి తాను సాక్షిగా ఉండి నడిపిస్తుంది. తన సాక్షిగా ఉండి ప్రతి మూర్ఖుని కూడా సాక్షి అయ్యి ఒరే నేను తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. చెప్పినా వీడు విషయాలకు లోబడి, అభిమానానికి లోబడి, నడకానికి వస్తువానానికి లోబడి తన ఆత్మఘాతకం చేసుకుంటున్నాడే కానీ పరబ్రహ్మతత్వానికి అతిదూరుడైపోతున్నాడు. అశాశ్వతమని తెలిసి కూడా శాశ్వతమైన సత్యాన్ని తనకి సాక్షి అయినా కూడా నేను ఒప్పుకోనికి ఎవడు తయారు లేడు. ఆడికి ఒప్పుకోదు, కూడా ఒప్పుకుంటాడా? గురువు దగ్గరికి వచ్చి ఉత్తమ ఉగ్రమాటలకి తనువు నీది, మనసు నీది, ధనము నీది అంటున్నారు. తనువుతో చేసినటువంటివి నీవే దాచిపెట్టుకున్నావు, మనసుతో చేసినటువంటివి నీవే దాచిపెట్టుకున్నావు. మరి ధనమనే ప్రాణమునందు జన్మ జన్మాంతరాల సంకల్పాలన్నీ నీవే దాచిపెట్టుకున్నావు. ఏనాడు నీ హృదయం ఖాళీ ఎన్నడూ నీ హృదయం ఖాళీతుందో, ఎప్పుడు సంపూర్ణంగా నీవు అర్పణం చేస్తావో ఆనాడు నీ ఎంత గురుస్వరూపం తత్క్షణంగా వచ్చి ఆగుతుంది ఉన్నావు. నీకు పిలిచే అవసరం లేదు. సువాసన ఉండిన కాడికి తనంతటి తానే పోతుంది, ప్రకాశం ఉన్న కాడికి తనంతటి తానే పోతుంది, ఆనందం ఉన్న కాడికి తనంతటి తానే పోతుంది. పిల్లలు వస్తుంది ఆనందం ఉన్న దాన్ని ఎప్పుడైతే దాని స్వరూపం నువ్వు గుర్తెరుగుతావో అప్పుడు తనను సాధించుకున్నది. నీవు నీకు ఎవరు చెప్పే అవసరమే లేదన్నారు. నీవు ఆ స్థితిని కలిగించినంత వరకే గురువు పని. అఖండ ఎరుక స్వరూపుడై నీకు అఖండ ఎరుకను తెలిపినటువంటి వాడే తల్లిదండ్రి. ఎందుకంటే దానికే పుట్టినవి. ఎవరు పుట్టినవి అంటే అఖండ ఎరుకకి పుట్టినటువంటివి కాబట్టి అంగట్ల అబ్బంటే ఎవరు గురించి కొడుకనేసి ఉండదు. విచారం చేసి చూస్తే నీవనేటటువంటిది నీకే తెలియకుండా ఉంది. నేనని అంటున్నదే కానీ నీవెవరే అంటే నానే, మరి నీవెవరంటే నానే అంటున్నావు. కానీ నాన్న ఎక్కడుందనే విషయం మాత్రం నీకు ఎన్ని కోట్ల జన్మాలు ఎత్తున కూడా నీకు తెలియకూడదు. అది బుద్ధికి సాక్షిగా ఉంది. మనోబుద్ధి చిత్త అహంకారములుగా వ్యవహరింపబడి అంతఃకరణమునందు పరమాత్మ వ్యక్తి యందు ప్రత్యేగాత్మ రూపకముగా సకలేంద్రియ వ్యవహారములకు సత్తా ఇచ్చుతూ విలక్షణంగా ఉన్నది ఈ పరమాత్మనే. సమష్టి అంతఃకరణములకు ప్రకాశం ఇస్తున్నది. ఈ విధంగా వ్యక్తి సమష్టిలో ఎందు బుద్ధులకు సాక్షి రూపంగా ఉన్నది, తెలియజేయున్నది, తెలుసుకున్నది ఒక వస్తువే. అందుకొరకే తెలియజేయుట ధర్మమని, తెలుసుకోవట కర్మమని, తెలియజేయుట గురువు అని, తెలుసుకున్న శిష్యుడని ఒక వస్తువే. తెలియజేయనది పరమాత్మ లేక ప్రత్యేగాత్మ, తెలుసుకున్నది అంతఃకరణోపరహిత పరమాత్మ ప్రకాశం. ఈ విధంగా బుద్ధి వృద్ధులకు సాక్షిగా ఉన్న బుద్ధితో కూడి సర్వమునకు కర్తగా ఉన్న ఆ బ్రహ్మమే కానీ వేరొకటి లేదు అని గుర్తించవలెను. ఏం గుర్తించాలి మీరు? ఒకటే అన్నింటి యందు ఉండినటువంటిది ఒక పరమాత్మనే. ఎన్ని దేవుళ్ళు, ఎన్ని రూపాలు లేవు, ఉండినది ఒకే దేవుడే. ఆ గురుమూర్తియే ఆ రూపము, ఆ రూపమే నీ రూపము, నీ రూపము ఆ రూపం రెండు రూపాలు లేవు, ఉండింది ఒక రూపమే అని గుర్తించాలి. ఈ విధంగా నిర్గుణ రూపంలో సర్వము తానే అయ్యి సర్వము నడిపించుటకు కర్తృత్వ కారయత్వములు రెండును కలిగి నిత్య వ్యవహారం జరుగుతూ అన్నింటికి తాను వేరే ఉన్నానని అనుకుంటుంది ఎరుక. అన్ని తానే చేసి నానే వీటికి నాకు బాధ్యత కాదప్ప, నాకు సాక్షి మాత్రమేనప్ప అనేటటువంటి దొంగ కూతురు చూస్తుండేది. వేరే ఉన్నానని అనుకుంటూ బంధమోక్ష స్వరూపంలో రెండు తానే అయ్యి తన నిజస్వరూప స్వభావమును గుర్తించిన గురుపుత్రులకు మాత్రమే ఇది సర్వభ్రాంతిరహితం కలిగించును. విరాజిల్లు గురు స్వరూపమునకు ఇవేమా అనంత కోటి ప్రణామములు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు మనోరథం కావాలప్ప అంటే మీరు నిష్ఠాగరిస్తులు కావాలి, నిస్సంకల్ప శక్తిని మొదలు పొందాలి, అభిమాన రైతులు కావాలి, అహంకార రైతులు కావాలి. సర్వం సద్గురు చరణాల విందార్పణం అనేటటువంటి
ఆచరణ క్రియ అంతఃకరణంలో మొదలు పెట్టాల కర్తృత్వ కర్మ మీరు ఆచరించినప్పుడు మాత్రమే అది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీకు అనుభవానికి వస్తుంది. లేకుంటే ఇది ఇన్ని కాడ పోతుంది, అన్ని కాడ